సమయంలో సింహభాగం ఆంజనేయులు గారు తీసేసుకున్నారు కనుక కామినేని శ్రీనివాస్ గారు 5 నిమిషాల లోపు ముగింది. అధ్యక్ష, ముందుగా మీకు అభినందనలు. స్పోర్ట్స్లో మీకు ఒక చెయ్యి ఇరిగిన ఒంటి చేత్తో సభను నడిపిస్తున్నందుకు మీకు అభ్యర్థన తెలియజేస్తూ, ఈ బడ్జెట్లో స్కూల్ ఎడ్యుకేషను, కాలేజ్ ఎడ్యుకేషను, స్కిల్ డెవలప్మెంట్కి 36,107 కోట్లు పెట్టినందుకు ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అధ్యక్ష. దీంట్లో ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలు తల్లికి వందనం, మన బడి మన భవిష్యత్తు, డొక్కం సీతమ్మ మధ్యాహ్న భోజనం ఇలా చేసి 16,000 ఉద్యోగులు టీచర్స్కి ఉద్యోగాలు ఇస్తాం కూడా చాలా అభినందనీయం. టీచర్స్ గురించి ఒకసారి, టీచర్స్ అంటే అందరికీ గౌరవం, అది ఇంకా అవినీతి జోకని ఒకే ఒక వ్యవస్థ, ఎవరికి అవినీతి లేని వ్యవస్థ ఆ టీచర్స్ వ్యవస్థ. అట్లాంటి టీచర్స్ని గత ప్రభుత్వంలో ల్యాబొరేటరీలకు అడిగిస్తాం, లిక్కర్ షాపుల దగ్గర వాళ్ళని కాపలా పెడతాం. ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నాడు చేసే పని అధ్యక్ష. ఒక్కసారి టీచర్స్ గురించి మనం గుర్తు చేసుకోవాలి. నాకు ఆ ప్రభుత్వం పోవాలి, పోతుందని నమ్మకం ఉన్న పూర్తిగా రాల. కానీ టీచర్లు ఒక ధర్నా అని పెడితే వాళ్ళని రాష్ట్రంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్, అన్ని బస్ స్టాండ్లు, విజయవాడకు వచ్చి అన్ని చోట్ల కట్టుదిట్టమైన అరేంజ్మెంట్స్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చారో 60,000 మంది వచ్చారు అధ్యక్ష. ఆ రోజు నాకు పూర్తి నమ్మకం కలిగింది, ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు చెబుతా ఒక ఓటు కూటమికి వేస్తాం వల్ల ఎన్ని లాభాలో కూడా చెప్పారు అధ్యక్ష. కానీ వెయ్యకపోతే వచ్చే నష్టాలు కూడా ప్రజలకు చెప్పవలసింది. ఇదన్నీ పిల్లలకి ఏంటి అని, పిల్లల భవిష్యత్తు కోసం నేను చెబుతున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ప్రజల ఎజెండా లేదు అధ్యక్ష, అది లాస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఫైనాన్షియల్, ఆయనకి ఎలా లాభం కావాలి. సెకండ్ ప్రయారిటీ పొలిటికల్ ఎజెండా, ఎలా అధికారంలో కొనసాగాలి అని. దానికోసమే పొలిటికల్గా కూడా ఫైనాన్షియల్గా ఆస్తి కోసం సొంత తల్లిని చెల్లిని కోర్టుల చుట్టూ తిప్పించారు అధ్యక్ష. మొన్న చూసాం 4 గంటలు ప్రెస్ మీట్ పెట్టారు అధ్యక్ష. 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఏమీ ఒక్క ప్రెస్ మీట్ పెట్టినైనా మొన్న 4 గంటలు ప్రెస్ మీట్ పెట్టి అన్ని అబద్ధాలని సిన్సియర్గా నిజాల్లాగా చెబుతానికి ఆయనకు ఒక్కడికే సాధ్యమైంది. ఆయనతో పాటు ఆయన మీడియా కూడా చేసింది అధ్యక్ష. ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమైన పోలవరం, అమరావతి గురించి ఆయన విధ్వంసం చేశాడు, కానీ దాని గురించి ఆయన ఏం మాట్లాడలేదు అధ్యక్ష. నాకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు కాబట్టి ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ బాబాయిలు, పెదనాన్నలు, మేనమామలు అందరూ నువ్వు చాలా మొండివాడు, జగన్ చాలా మొండివాడు, ఎవరు చెప్పినా వినని రిపీటెడ్గా అంటారు. అది ఆయన ఒక మంచి క్యారెక్టర్ అనుకుని చేస్తా, అలా కంటిన్యూ చేస్తా. నేను నా 4 years బ్యాక్ ఒక అడ్వైజర్ వస్తే మీరు ఎందుకు చెప్పట్లేదంటే, అసలు నేను అడ్వైజర్నే కానీ ఆయన ఎప్పుడు కలవలేదండి, ఆయన ఎవరి మాట వింటే కదా అని అన్నారు. అలాగే ఇంకొక మనస్తత్వం, బెదిరించే మనస్తత్వం అధ్యక్ష. నేను ఒకప్పుడు చెప్పా, క్రికెట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆయన బ్యాటింగ్ చేస్తా, అవుట్ అయితే నో బాల్ అనేవారు. నీకెలా కనపడిందంటే అది అంతే అనేవారు. బెదిరిస్తాం. అధికారంలో ఉన్నప్పుడు అందరినీ బెదిరించారు, అధికారం పోయిన తర్వాత ఇప్పుడు పోలీసుల్ని అందరినీ బెదిరిస్తా. అదే పీపీపీ మోడల్లో హాస్పిటల్ మేము మెడికల్ కాలేజీలు పెడతామంటే వాళ్ళని మీరు తీసుకుంటే నేను అధికారంలోకి వచ్చాన్ని బెదిరిస్తున్నాను అధ్యక్ష. ఒకసారి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఒక అపరిచితుడు అధ్యక్ష. పవర్లో ఉన్నప్పుడు పాదయాత్రలో ముద్దులు, అలాగే అమలు చేయలేని హామీలు, రఫా అంటాం. పవర్లో ఉన్నప్పుడు ఎవరిని కలవడు, తాడేపల్లిలో ఉంటాం, అలాగే ఎక్కడికైనా టూర్కి వెళ్తే పరదాలు కడతాం, చెట్లు నరికేయటం, మీటింగ్ వచ్చిన వాళ్ళని వెళ్ళిపోకుండా కట్టడి చేయటం, ఎవరన్నా నల్ల చున్నీ వేసుకొచ్చిన ఆడపిల్లలు కూడా చున్నీలు లాక్కున్నారు, వాటితో ఎక్కడ డిమాన్స్ట్రేట్ చేస్తాను. నేను ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేసేది, అన్నిటికన్నా ముఖ్యమైనది మన పిల్లల భవిష్యత్తు అధ్యక్ష. అంతకన్నా మనకి ఏది ముఖ్యం కాదు. జగన్ గురించి ప్రతిరోజు మనం చెప్పకపోతే వాళ్ళ భవిష్యత్తుకు మనం నాశనం చేద్దాం. చెబుతానికి కొన్ని 100 సబ్జెక్టులు, డిఫరెంట్ సబ్జెక్ట్స్ పుంకాలుగా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఈ విషయంలో కూటమి వల్ల మంచి ఏంటి, జగన్ వల్ల చెడేంటో కూడా ప్రజలకు తెలియజేయాలి అధ్యక్ష. నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను, కంపారిజన్ అండి. క్యాన్సర్ అనేది ఒక రోగం, అది ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, సైకలాజికల్, మెంటల్గా కూడా ట్రామా. అది బాడీలోంచి క్యూర్ అవ్వాలి, మళ్ళీ రాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీకు తెలుసు ఫిజికల్ ట్రామా మీతో పాటు చాలామంది
వాళ్ళు ఫిజికల్ ట్రామా పడ్డారు, ఫైనాన్షియల్ ట్రామా ఎందరూ అనుభవించారో తెలుసు. సైకలాజికల్గా మళ్ళా వస్తే ఆ ట్రామా ఏమవుతుందంటే బాడీకి క్యాన్సర్ ఎలా రాకూడదు అనుకుంటామో ఈ రాష్ట్రానికి జగను ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాన్సర్ లాంటి వాడు అధ్యక్ష. కానీ సాక్షి మీడియా దాన్ని వక్రీకరించి నేను ఆయనకి ఏదో క్యాన్సర్ రావాలని నేను అలా కోరుకోవట్లేదు అధ్యక్ష. సంతోషంగా ఆరోగ్యంగా ఆయన ఇప్పుడు బెంగళూరులో ఎలాంటి వ్యాపారాలు చేసుకున్నాడు అదే వ్యాపారం చేసుకుంటా మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. తప్పకుండా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని పెద్దలు నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక గాడిని పడేస్తున్నారు అధ్యక్ష. దీన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, దీని కారణంగా మనం ప్రజలు మళ్ళా ఒకసారి ఓటు తప్పు జరిగితే ఈ రాష్ట్రాన్ని భగవంతుడు కూడా కాపాడలేడు, అంతటి చీకటి రోజులు వస్తాయి. అందుకని ఈ విషయం నేను అందరినీ కోరుతున్నాను. మన అందరిది మనం మర్చిపోతూ ఉంటారు జనం, అందరినీ ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తు చేసి మన పిల్లల భవిష్యత్తు కోసం ఎడ్యుకేషన్లో ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ అమలు జరగాలంటే ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. సబ్జెక్ట్కి ఏమాత్రం సంబంధం లేకుండా బాగా మాట్లాడారు. సుందరపు విజయ్ కుమార్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మీ చెయ్యరడానికి నేనైతే కారణం కాదు, మీరు నా మీద ఆరోపణ చేస్తున్నారు అధ్యక్ష. నెవర్ బిఫోర్ అంటే అందరికీ తెలియాలి అధ్యక్ష, ఎక్కడ పడితే అక్కడ మీరు నా వల్ల ఇరిగిపోయింది అంటున్నారు కాబట్టి అధ్యక్ష, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఒక రాష్ట్రం, ఒక దేశం ఏదైనా సరే అభివృద్ధి దిశగా వెళ్ళాలంటే విద్యారంగమే. కూటమి ప్రభుత్వంలో, కూటమి పార్టీలో నేను కూడా భాగస్వామి అయ్యాను అనడానికి ఒక్కొక్క శాఖలో ఎంతైతే పనిచేస్తున్నారో, ఒక్కొక్క శాఖ ఎలా అయితే మరి కొత్తదనాన్ని తీసుకొస్తున్నారో అందులో ముఖ్యమైనది విద్యాశాఖ అధ్యక్ష. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అధ్యక్ష. నేనైతే చాలా ఎంత కన్విన్స్గా ఉన్నానంటే అంత కన్విన్స్గా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఎంత దారుణమైన పరిస్థితుల నుంచి, నార్మల్ ఎడ్యుకేషన్ కూడా వదిలేసి దారుణమైన పరిస్థితుల నుంచి ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా ఈరోజు పిల్లలు ఉన్నారని చెప్పడానికి మన విద్యాశాఖ ఈ 2 సంవత్సరాల్లో అవలంబించిన తీరే అధ్యక్ష. ఇది భారతదేశానికే వాస్తవానికి ఇది ఒక గీట్రాయిగా మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఫీజు రియంబర్స్మెంట్ అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తాం, ఆఖరికి చదువుకున్న పిల్లలకి ఎగ్జామ్ రాయాలి, ఆ ఎగ్జామ్కి ఏం క్వశ్చన్స్ వస్తాయనే టెన్షను లేదా ఏం చదువుకోవాలనే టెన్షన్ ఉండాలి. కానీ నాకు హాల్ టికెట్ వస్తుందా రాదా లాస్ట్ మినిట్లో, నా పరిస్థితి ఏంటి, నన్ను లోపలికి ఎలా చేస్తారా లేదా అనే దౌర్భాగ్యమైన పరిస్థితుల నుంచి ఈరోజు ఆ పిల్లల కాన్ఫిడెన్స్, ఆ రోజు ఆ పరిస్థితి ఉంటే ఈరోజు పిల్లల కాన్ఫిడెన్స్ ఎలా ఉందంటే, నేను చదువుకునే చదువుకి నేను ఇంకా బయటికి రాకముందే ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్, నేను ఇంకా బయటికి రాకముందే ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్. అదే అంటే మేము ఏం చదువుకోవాలో కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద ఇవన్నీ కూడా చదివించి డైరెక్ట్గా మాకు మా ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే మాకు ఇదే ఊర్లో, మా ఊర్లోనే, మా రాష్ట్రంలోనే మాకు కంపెనీలు, మాకు ఐటీ ఇండస్ట్రీసు ఇవన్నీ ఉంటూ అవే మాకు ఎడ్యుకేషన్ ఏదైతే మేము చదువుకునేది కూడా అదే చదువుకున్నాం, ఆ లింక్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఒక్క విషయం కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా లింకప్ చేసుకుంటూ ఎవ్వరు కూడా అధైర్యపడకుండా చాలా కాన్ఫిడెంట్గా ఈరోజు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారంటే దానికి నేను మరి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మరి పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారిని లోకేష్ గారిని చాలా అభినందించవచ్చు అధ్యక్ష. ఇది నార్మల్గా ఏదో నార్మల్ విషయం కాదు అధ్యక్ష. ఒక పిల్లవాడికి యూనిఫామ్ ఇవ్వాలంటే ఏ కలర్ యూనిఫామ్ ఇవ్వాలి, వాళ్ళ పాజిటివ్ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఎంత నీట్గా ఉండాలి, మొక్కలు పెంచాలా, ఏ టైప్ కుర్చీ ఇవ్వాలి, ఏ టైపు బ్యాడ్జ్ ఇవ్వాలి, ఏ టైపు బ్యాగ్ ఇవ్వాలి, ఆ బ్యాగ్ వల్ల పరిస్థితి ప్రతి విషయం, ఒక్క విషయం కాదు ప్రతి విషయాన్ని కూడా చాలా కేర్ఫుల్గా తీసుకొని ఇందులో ఇంకా ముందుకెళ్తే కొంత ఆటిజం మీద నేను మాట్లాడితే నిజంగా చెప్తున్నాను అధ్యక్ష,
ఆటిజం మీద నువ్వు రా ముందుకొచ్చి నువ్వు దాని మీద పనిచేయి అని చెప్పి నన్ను ప్రోత్సహించి ఒక టీంని ఇచ్చి ఈరోజు ఆటిజం 125 సెంటర్లు రెడీ అవుతున్నాయి అధ్యక్ష. అది నిజంగా చెప్తున్నాను, ఎక్కడ కూడా ఒక్క చిన్న మినిమం ఎక్కడ ఒక్క డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క విషయానికి గురించి కూడా ఆయన పడుతున్న తపన ఈరోజు నేను చెప్తున్నాను అధ్యక్ష. ఇది నా భూతో నా భవిష్యత్తు, ఈ దేశానికే ఆదర్శం. నేను చాలా గట్టిగా చెప్పబోతున్నాను అధ్యక్ష. ఎందుకంటున్నానంటే కాన్ఫిడెన్స్, పిల్లల కాన్ఫిడెన్సే ఈరోజు ఈ రాష్ట్ర కాన్ఫిడెన్స్.